Hi everyone, welcome back to Chandan Logics. I hope all you guys are doing well and good, right? Moving back to our sessions, ఈ రోజు మనం ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేయబోతున్నాము. అండ్ క్వశ్చన్స్ అనేవి మీకు తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతుంటాయి. మీరు కంఫర్టబుల్ లాంగ్వేజ్ని చూస్ చేసుకొని కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ మెన్షన్ చేయండి, ఓకేనా? అండ్ ఆల్సో ఈరోజు మనం ఏంటంటే త్రూ ఎంసీక్యూస్ యూ విల్ బి గోయింగ్ టు లెర్న్ ద కాన్సెప్ట్ యాజ్ వెల్, ఓకే? సో మ్యాక్సిమం అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ నేను మీకు ఓవర్వ్యూ కూడా ఇస్తాను, లైక్ వాట్ వర్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ విచ్ పర్టికులర్ కాన్సెప్ట్. సో ఒక కంప్లీట్ ఐడియా అనేది మీకు ఈరోజు సెషన్తో లైక్ పర్టికులర్లీ ఫ్రమ్ ఏన్షియంట్ హిస్టరీ యూ విల్ బి గెటింగ్ అ క్లియర్ ఐడియా, ఓకే? సో నౌ లెట్ మీ బిగిన్ ద సెషన్ with the first question. And also those who are attending the live session, everyone try to share this interactive session with many other aspirants and don't forget to click the like button as well, okay? Yes, good morning everyone. Now let me begin the session with the first question. So here comes to which of the following was not related to Buddha? That is Kantaka, Alara Kalama, Channa, Goshala, Maskriputra. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్, ఇక్కడ ఏంటంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ, దట్ ఈస్ మనకి క్వశ్చన్ అడిగింది ఏంటంటే నాట్ రిలేటెడ్ టు బుద్ధ అన్నారు. సో వన్స్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో వన్స్ మీకు అవి ఐడియా ఉంటే త్రూ ఎలిమినేషన్ టెక్నిక్ మీరు ఫాలో అవ్వచ్చండి. సో సపోజ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాను. సో అట్లీస్ట్ ఫ్రమ్ దోస్ 2 యూ కెన్ గెట్ ద ఆన్సర్, ఓకే? సో ఈవెన్ చన్నా ఆర్ ఎల్స్ అలారా కాల్మా, సో ఇవేంటంటే మీరు అబ్జర్వ్ చేసినా కూడా లైక్ దీస్ 2 వర్ రిలేటెడ్ టు బుద్ధ, ఓకే? సో అవి ఏ విధంగా రిలేట్ అయ్యాయి అండ్ వాట్ వర్ దోస్ యాక్చువల్లీ ఆర్ హూ వర్ దోస్ అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ ఇక్కడ మీరు ఒకసారి ఇవి చూసుకుంటే ఈవెన్ చన్నా కానివ్వండి, అలారా కల్మా కానివ్వండి, సో ఈ యొక్క 2 నేమ్స్ అనేవి బుద్ధాకి రిలేటెడ్గా ఉన్నాయి. మరి ఇప్పుడు ఒకసారి చూస్ చేసుకోండి, కాంతక లేదా గోశాల మాస్కరి పుత్ర అనేవి ఈ రెండింటిలో మీకు బుద్ధాకి నాట్ రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ ఏంటో జస్ట్ ఎస్ 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 వెరీ గుడ్. So now if I move here, all related to Goshala. So once if you can have an idea, నేను ఇందాక చెప్పినట్లుగా మీకు చన్నా కానివ్వండి, అలారా కల్మా, సో ఇవి రెండు కూడా మనకి బుద్ధాకి రిలేటెడ్గా ఉన్నాయి. వాటితో పాటుగా అదర్ ఆప్షన్ ఏంటి, మనకి కాంతక కూడా మనకి బుద్ధాకి రిలేటెడ్గానే. అదే గోశాల మాస్కరి పుత్ర వచ్చేస్తే సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫౌండర్ ఆఫ్ అజీవికా సెక్ట్ అండి. సో ఇక్కడ మనకి బుద్ధాకి సంబంధించిన కాన్సెప్ట్ అయితే కాదు, రిలేటెడ్ టు గోశాల. అండ్ ఆల్సో ఈవెన్ గోశాల మాస్కరి పుత్ర గారు ఈవెన్ he was the contemporary of Mahavira and as well as Buddha, okay? Then one more important concept, ఇందాక మెన్షన్ చేసిన 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ రిలేటెడ్ టు చన్నా కానివ్వండి, ఈవెన్ అల్హారా కాలం కానివ్వండి, అవునా? సో వాళ్ళు ఎవరు అన్న ఒక కాన్సెప్ట్కి వెళ్తే కాంతక అనేది ద రాయల్ ప్రిన్స్ హౌస్ ఆఫ్ ద ప్రిన్స్ సిద్ధార్థ అండ్ ఆల్సో అలారా కాలం వచ్చేసి ఫస్ట్ టీచర్ ఆఫ్ బుద్ధ అండి, ఓకే? ఫస్ట్ టీచర్ ఆఫ్ బుద్ధ. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే చన్నా వాజ్ ద రాయల్ సర్వెంట్, అవునా? సో దీస్ వర్ ద అదర్ నేమ్స్ రిలేటెడ్ టు ద గౌతమ బుద్ధ. బట్ ఇక్కడ వన్ మోర్ కాన్సెప్ట్ చూసుకుంటే మీరు గోశాల అనేది ద ఫౌండర్ ఆఫ్ ద అజీవికా సెక్ట్, ఓకే? సో దాట్ వాజ్ ద ఆన్సర్ హియర్. సో ఇక్కడ మీరు అర్థమైందా, ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా మీరు ఇక్కడ ఆన్సర్ చేసేయచ్చు. లైక్ వన్స్ మీకు బుద్ధాకి రిలేటెడ్గా ఉన్న టర్మ్స్ కానివ్వండి, ఆ పర్సన్స్ కానివ్వండి, వాళ్ళ నేమ్స్ ఐడియా ఉంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ద ఎర్లియస్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్ విచ్ డీల్స్ విత్ ద స్టోరీస్ ఆఫ్ వేరియస్ బర్త్స్ ఆఫ్ బుద్ధ ఆర్ వినయ పీఠకాస్, సుత్త పీఠకాస్, అభిధమ్మ పీఠకాస్ ఆర్ జాతకాస్? ఎస్ yes, Kantaka was a royal horse name related to Buddha. అండ్ ఇక్కడ చూసుకోండి ఎస్పెషల్గా స్టోరీస్ మనకి బర్త్స్ ఆఫ్ బుద్ధాకి రిలేటెడ్గా ఉన్న పర్టికులర్ బుద్ధిస్ట్ లిటరేచర్ ఏది అన్నారు, అది కూడా ఎర్లియస్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్ అండి. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ చెప్తాను చూడండి, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అండ్ సుత్త పీఠిక, ఇవి 3 ఏమంటారు అంటే వీటిని త్రిపీఠకాస్ అని కూడా అంటారండి, ఓకే? అండ్ ఆల్సో ఇక్కడ ఈ సుత్త పీఠికాస్ కానీ, అభిధమ్మ పీఠిక అండ్ యాజ్ వెల్ యాజ్ వినయ పీఠిక, సో ఈ 3 వాట్ ఎవర్ నోన్ యాజ్ లైక్ త్రిపీఠకాస్ అంటున్నాం కదా, ఈవెన్ అవి కూడా ఎస్పెషల్గా వేటి గురించి డిస్క్రైబ్ చేస్తాయి బుద్ధిజంకి సంబంధించి అనేది నేను మీకు నెక్స్ట్ ఒక క్వశ్చన్ కూడా ఉంది మనకి ఈ యొక్క సెషన్లోనే. మీరు సెషన్ని ఎండ్ వరకు వాచ్ చేస్తే వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అండ్ సుత్త పీఠిక గురించి కూడా ఒక క్లియర్ ఐడియా అనేది మీకు రావడం జరుగుతుంది, ఓకేనా? సో జస్ట్ మీరు సెషన్ని ఎండ్ వరకు వాచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నౌ ఇక్కడ మనకి దట్ ఈస్ స్టోరీస్ ఆఫ్ వేరియస్ బర్త్స్ ఆఫ్ బుద్ధాకి సంబంధించిన ఎర్లియస్ట్ లిటరేచర్ ఏంటి అంటే రిలేటెడ్ టు జాతకాస్ అండి, ఓకేనా? ఆప్షన్ డి అనేది మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్?
ఎస్ ఎస్. నెక్స్ట్, which of the following is the oldest Buddhist university? Nalanda, Vikramshila, Somapuri or Jagadal? అండ్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీకి సంబంధించిన క్వశ్చన్, రైట్? సో అది మనకి, అండ్ ఆల్సో ఆ పర్టికులర్ యూనివర్సిటీని కూడా ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు లేదంటే ఎవరు ఫౌండ్ చేయడం జరిగింది అనేది ఐ విల్ గివ్ యూ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్, బట్ అట్లీస్ట్ హ్యావ్ ఎ గెస్. ఎస్, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అండ్ సుత్త పీఠిక. ఈవెన్ ఇవి 3 చూసుకున్నా కూడా త్రిపీఠకాస్ అని అంటారు మనకి. ఆ త్రిపీఠకాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఐ విల్ ప్రొవైడ్. ఓకే, ఎస్. సో మనకి ఓల్డెస్ట్ దట్ ఈస్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ వచ్చేసి నలంద యూనివర్సిటీ అండి. అండ్ ఇది మనకి కుమారగుప్త 1 ఫౌండ్ చేయడం జరిగింది ఆ యొక్క పర్టికులర్ నలంద యూనివర్సిటీ అనేది. అండ్ ఈవెన్ మనకి అదర్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే లైక్ విక్రమ్శీల కానివ్వండి, సోమపుర అండ్ ఈవెన్ జగదల్ యూనివర్సిటీస్. సో ఫౌండర్స్ ఎవరు అంటే మనకి విక్రమ్శీల అండ్ సోమపురి యూనివర్సిటీస్, దీస్ వర్ ఫౌండెడ్ బై ధర్మపాల. అండ్ ఈవెన్ జగదాల యూనివర్సిటీ విచ్ వాస్ ఫౌండెడ్ బై రామపాల. ఆర్ యూ క్లియర్? అండ్ ద వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఈ నలంద విశ్వవిద్యాలయం లైక్ ద యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది మనకి ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ అండి. కుమారగుప్త 1 యాక్చువల్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఈవెన్ మనకి ఈ విధంగా ఏన్షియంట్ హిస్టరీలో ఉన్న నాట్ ఓన్లీ ద బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ బట్ ఆల్సో ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ ఇన్ ఏన్షియంట్ హిస్టరీ ఒక్కసారి రిఫర్ చేయండి. మీకు రాబోయే ఎగ్జామినేషన్లో ఈ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? అండ్ దెన్ what do Buddhist text called? Deepavamsa and as well as Mahavamsa Chronicle is about Ashoka's role in spreading Buddhism in Sri Lanka and socio-economic conditions of Mauryan period. Then moving to Ashoka's expedition to Taxila and then Chandragupta's conversion to Jainism. ఇక్కడ క్వశ్చన్ అడిగేది ప్రాపర్గా చూడండి. బుద్ధిస్ట్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో దీపవంశ కానీ మహావంశ కానీ, సో ఇవి మనకి ఎస్పెషల్గా డీల్ చేసేవి దేని గురించి అనేది. ఓకేనా? ఎస్. Yes, option A, Ashoka's role in spreading Buddhism in Sri Lanka. Yes, very good. మరి ఇక్కడ బుద్ధిస్ట్ టెక్స్ట్కి ఒక 2 వాటి గురించి చూసుకున్నట్లయితే దీపవంశ అండ్ మహావంశ అనేవి అశోకుడి రోల్ అనేది మనకి ఎస్పెషల్గా ఈవెన్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు దిస్ పర్టిక్యులర్ రూలర్ కాల్డ్ అశోక, కానీ ఈవెన్ అదర్ రూలర్స్ చూసుకున్నా కూడా నియర్లీ మనకి 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి హెల్డ్ అవ్వడం జరిగింది. అవునా? సో ఈవెన్ ఇలా చూసుకున్నట్లయితే లైక్ ఎవరు మేజర్గా ప్రామినెంట్ రోల్ ప్లే చేశారు 4 బుద్ధిస్ట్ కౌన్సిల్లో అనేది కూడా వి విల్ డిస్కస్ ఇన్ దిస్ సెషన్ ఓన్లీ, నో ఇష్యూస్. ఓకే, బట్ అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే ఆల్ రిలేటెడ్ టు అశోకాస్ రోల్ అండి. దేనికి సంబంధించి ఈ 2 టెక్స్ట్ ఏవైతే లైక్ దీపవంశ అండ్ మహావంశ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో దీంట్లో డిస్క్రైబ్ చేసింది కూడా అశోకుడి రోల్ ఈ బుద్ధిజంని స్ప్రెడ్ చేయడంలో ఏ విధంగా ఉండింది అనేది మనకి ఈ ఒక బుద్ధిస్ట్ టెక్స్ట్లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకేనా? అవి 2 మనకి మహావంశ అండ్ యాజ్ వెల్ as దీపవంశ. నెక్స్ట్, which is an epic poem in the Sanskrit Mahakavya style on the life of Nirvana of Gautama Buddha by Ashwagosha. Okay, Buddha Charita, Shishupalavat or else Ardhashastra or else Kritarjunya. Yes, good morning everyone. సాంస్క్రిట్ మహాకావ్య స్టైల్లో ఉన్న నిర్వాణ ఆఫ్ గౌతమ బుద్ధ బై అశ్వఘోష. సో ఏ ఎపిక్ పోయం జనరల్గా మనకి డిస్క్రైబ్ చేయడం జరిగింది. అండ్ ద మోర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆఫ్ గౌతమ బుద్ధ కూడా మీకు ఐడియా ఉండాలి, లైక్ నిర్వాణ, మహాపరినిర్వాణ అండ్ ఫస్ట్ సెర్మన్. ఓకే, సో ఈ అండ్ ఆల్సో అలాంగ్ విత్ దీస్ సింబల్స్ కూడా. ఓకేనా? ఎస్. సో మనం ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే బుద్ధ చరిత అండి. బుద్ధ చరిత ఇస్ ద ఎపిక్ పోయం ఎస్పెషల్గా లైఫ్ అండ్ యాజ్ వెల్ as నిర్వాణ ఆఫ్ గౌతమ బుద్ధకి విచ్ వాస్ రిటర్న్ బై దట్ ఈస్ బై అశ్వఘోష. ఈవెన్ ఈ ఎపిక్ పోయం బుద్ధ చరితలో మనకి డిస్క్రైబ్ చేయడం జరిగింది. బుద్ధుడి యొక్క లైఫ్తో పాటు బుద్ధుడి యొక్క నిర్వాణకి సంబంధించి కూడా ఈ యొక్క పర్టికులర్ ఎపిక్ పోయంలో మనకి అశ్వఘోష గారు డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్, how many great powers Mahajanapadas existed in the 7th and early 6th century BC during the lifetime of Lord Gautama Buddha? 16, 13, 11 and 17.
అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఆన్సర్ మెన్షన్ చేయండి. సో హౌ మెనీ మహాజానపదాస్ అనేది. బట్ ఈవెన్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో చూసుకున్నా కూడా మీకు ఈ ఏన్షియంట్ హిస్టరీ నుండి మహాజానపదాస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో యూజువల్గా ఈ మహాజానపదాస్ గురించి మీకు ఆ యొక్క పర్టికులర్ సిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క క్యాపిటల్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, సో క్యాపిటల్స్ గురించి కూడా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్లో క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. అవునా? సో జస్ట్ ఒకసారి ఈరోజు సెషన్ అయిపోయిన తర్వాత అయినా కూడా ఎన్ని మహాజానపదాస్ ఉన్నాయి అండ్ ఆల్సో వాట్ వర్ దర్ క్యాపిటల్స్, ఓకే, ట్రై టు నోట్ డౌన్ క్లియర్లీ. సో దట్ ఏంటంటే మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా ఈ మహాజానపదాస్ అనే కాన్సెప్ట్ నుండి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. Yes, very good, absolutely correct. That were 16 Mahajanapadas andi. So once make a list of the 16 Mahajanapadas, even and their capitals also. Ante appudu entante like the greater powers anamata. Ee Mahajanapadas evaithe unnayo, those regions which were having the greatest power during the period of Gautama Buddha. Okay. Next, who according to the Buddhist is believed to be the next incarnation of Gautama Buddha? ఆత్రేయ, మైత్రేయ, నాగార్జున ఆర్ కల్కి. ఇక్కడ ఏమన్నారు మనకి, దట్ ఈస్ రిలేటెడ్ టు ద బుద్ధిస్ట్ జనరల్గా బిలీవ్ చేసింది ఏంటి, దట్ ఈస్ ఆఫ్టర్ ద గౌతమ బుద్ధ. సో ఇన్కార్నేషన్గా వచ్చిన ఎవరు అనేది, ఓకే, దట్ విల్ బి ద నెక్స్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ గౌతమ బుద్ధ. ఆత్రేయ, మైత్రేయ ఆర్ నాగార్జున ఆర్ కల్కి. ఎస్, ఫైన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మైత్రేయ ఇస్ ద ఫోర్టోల్డ్ యాజ్ ద ఫ్యూచర్ బుద్ధ ఆఫ్ దిస్ వరల్డ్ ఇన్ ద బుద్ధిస్ట్ ఎకాలజీ. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ కన్సిడర్ చేయండి, ఈ ఇన్కార్నేషన్కి సంబంధించి లైక్ రేర్లీగా క్వశ్చన్స్ అడిగారు లైక్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్లో. కానీ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఇందాక మీకు డిస్కస్ చేసినట్లుగా కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి ఇంపార్టెంట్ అండి, ఓకేనా. అండ్ ఆల్సో అవి యాక్చువల్గా లైక్ మేజర్గా ఆ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ కండక్ట్ చేసింది ఎవరు, అండ్ ఆ ఈచ్ అండ్ ఎవ్రీ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఎలాంటి ఆబ్జెక్టివ్తో వాటిని కండక్ట్ చేయడం జరిగింది అనేది కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే. అండ్ ఆల్సో వాటి యొక్క లొకేషన్స్, లైక్ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ నిర్వహించారు, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ నిర్వహించారు, ఇవి కూడా మీకు కొన్నిసార్లు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకున్నప్పుడు మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో మనకి ద 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అండ్ దేర్ లొకేషన్స్ అడుగుతారు. లేదు అనుకున్నప్పుడు అవి ఎవరు కండక్ట్ చేశారు, హెడెడ్ బై హూమ్ అనేది, ఓకే, అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్. ఎస్, అండ్ ఈవెన్ రిలేటెడ్ టు మైత్రేయకి సంబంధించి మనకి ద నెక్స్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ బుద్ధ అన్నాము. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ ఆత్రేయ అండ్ యాజ్ వెల్ as నాగార్జున అండ్ ఈవెన్ రిలేటెడ్ టు కల్కి. యాక్చువల్గా కల్కి అనేది చూసుకుంటే మనకి 10th అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు అండి. నెక్స్ట్, వేర్ వాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మోనోలిథిక్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ ఇన్స్టాల్డ్? బమియన్, హైదరాబాద్, క్యాండీ ఆర్ ఎల్స్ ఈవెన్ లాసా. బికాస్ రీసెంట్గానే మీరు చూసుకున్నట్లయితే ఈ స్టాచ్యూస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనకి లైక్ రీసెంట్గా న్యూస్లో ఉండడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద స్టాచ్యూస్ చూసుకుంటే ఈవెన్ బుద్ధిజంకి సంబంధించిన కొన్ని లైక్ రిలేటెడ్ టు సమ్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ చూసుకుంటే ఆర్ స్టాచ్యూస్ చూసుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మోనోలిథిక్ స్టాచ్యూ ఆఫ్ గౌతమ బుద్ధ. సో విచ్ వాస్ ఇన్స్టాల్డ్ ఇన్? ఎస్, త్రిపీటకాస్. ఈవెన్ రిలేటెడ్ టు త్రిపీటకాస్ కానీ బుద్ధిజం పీరియడ్లో ఏ లాంగ్వేజెస్ ఎర్లియర్గా యూజ్ చేశారు కొన్ని టెక్స్ట్కి అనేది కూడా మీరు ఈరోజు సెషన్లో మీకు కంప్లీట్ ఓవర్వ్యూ అనేది రావడం జరుగుతుంది. సెషన్ని ఎండ్ వరకు వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, మోనోలిథిక్ స్టాచ్యూ ఆఫ్ గౌతమ బుద్ధ ఇన్స్టాల్డ్. సో ఈవెన్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ఈస్ ఎట్ బమియన్ అండి. సో ఈవెన్ మనకి బమియన్ ఎక్కడ అంటే దట్ ఈస్ ఎట్ రిలేటెడ్ టు ఆఫ్ఘనిస్తాన్, ఓకే. సో మనకి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన బమియన్ రీజియన్లో డ్యూరింగ్ ద 6th సెంచరీ చూసుకున్నా కూడా మాన్యుమెంటల్ స్టాచ్యూస్ ఆఫ్ గౌతమ బుద్ధ అనేది ప్లేస్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, వరల్డ్లోనే లార్జెస్ట్ మోనోలిథిక్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ దట్ ఈస్ ఎట్ బమియన్ అండ్ విచ్ ఇస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఓకే. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద సాక్రెడ్ బుక్ ఆఫ్ ద బుద్ధిస్ట్? ఉపనిషత్, వేదాస్ ఆర్ త్రిపీటకాస్ ఆర్ జాతకాస్. సో ఇక్కడ ఏమన్నారు మనల్ని, దట్ ఈస్ సాక్రెడ్ బుక్ ఆఫ్ బుద్ధిస్ట్ అన్నారు. ఐదర్ మీకు ఇక్కడ ఉపనిషత్స్ అంటే ఏంటి, వేదాస్ అంటే ఏంటి అన్న ఒక క్లియర్ ఐడియా ఉన్నా కూడా యూ కెన్ ఎలిమినేట్. అండ్ ఆల్సో జాతకాస్ మనం ఇందాకే డిస్కస్ చేసాం, ఏంటది, లైక్ ద లైఫ్ స్టోరీస్, డిఫరెంట్ లైఫ్ స్టోరీస్ ఆఫ్ గౌతమ బుద్ధకి సంబంధించి మనకి ఈ జాతకాస్ టెక్స్ట్లో మెన్షన్ చేశారు, అవునా. ఎస్,
ఆప్షన్ సి త్రిపీటకాస్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. మనకి ఈ త్రిపీటకాస్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాట్ వర్ రిలేటెడ్ టు ద సాక్రెడ్ బుక్ ఆఫ్ బుద్ధిస్ట్ అండి. ఓకే, అండ్ ఈ జాతకాస్ అనే కాన్సెప్ట్ ఏంటి, డిఫరెంట్ లైఫ్ స్టోరీస్ ఆఫ్ బుద్ధాకి సంబంధించి మనకి జాతకాస్లో డిస్క్రైబ్ చేశారు. అదే త్రిపీటకాస్ గురించి చూసుకుంటే మనకి నేను ఇందాక చెప్పినట్లుగా మనకి ఏంట 3 అండి, లైక్ త్రిపీటకాస్ అన్నారు, అవునా? 3 ఉన్నాయి. అవేంటంటే వినయ పీఠిక, శుద్ధ పీఠిక అండ్ అభిధమ పీఠిక. మరి ఈ యొక్క 3 సాక్రెడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ త్రిపీఠక సంబంధించి దాంట్లో మరి ఎస్పెషల్గా సపోజ్ అభిధమ పీఠికలో దేని గురించి డిస్క్రైబ్ చేశారు బుద్ధుడికి సంబంధించి అంటే బుద్ధ యొక్క ఫిలాసఫీస్ కానీ టీచింగ్స్ కానీ ఇందులో డిస్క్రైబ్ చేయడం జరిగింది. అండ్ శుద్ధ పీఠికలో ఏంటంటే సెర్మన్స్, ఓకే, బుద్ధిస్ట్ సెర్మన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కలెక్షన్ ఆఫ్ బుద్ధిస్ట్ సెర్మన్స్ సంబంధించి డిస్క్రిప్షన్ అనేది మనకి శుద్ధ పీఠికలో ఇవ్వడం జరిగింది. వినయ పీఠిక వచ్చేసి ద రూల్స్ ఆఫ్ మొనాస్టిక్ డిసిప్లిన్ ఫర్ ద మాంక్స్. ఓకే, సో మాంక్స్ ఏ విధమైన రూల్స్ ఫాలో అవ్వాలి ఏంటి అనేది జనరల్గా ఈ త్రిపీటకాస్లో వినయ పీఠికలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక సాక్రెడ్ బుక్ ఆఫ్ ద బుద్ధిస్ట్ అండి. ఓకే, దట్ వాస్ త్రిపీటకాస్. నెక్స్ట్, who propounded the eightfold path for the end of the that is mastery of the mankind. And here moving to Mahavir, Gautama Buddha, Adi Shankaracharya, Kabir. అండ్ ఈ 8-fold పాత్కి సంబంధించి ఏంటంటే అండ్ అలాంగ్ విత్ దట్ ఇక్కడ మీరు బుద్ధిజంకి సంబంధించి 4 నోబుల్ ట్రుత్ అనే కాన్సెప్ట్ కూడా మీకు ఐడియా ఉండాలి. ఏంటి 8-fold పాత్తో పాటుగా. ఓకే, త్రిపీటకాస్ అన్న కాన్సెప్ట్ మీకు క్లియర్ కదా, లైక్ అభిధమ పీఠిక, శుద్ధ పీఠిక అండ్ యాజ్ వెల్ as ఈవెన్ రిలేటెడ్ టు ఆల్ దీస్ 3. ఓకే, వినయ పీఠిక. అండ్ అవి కూడా వేటి గురించి డిస్క్రైబ్ చేస్తారు అనేది లైక్ సపోజ్ కొన్నిసార్లు ఏంటంటే ఇదే విధంగా ఇస్తూ మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇస్తారండి. ఓకేనా, లేదంటే కొన్నిసార్లు స్టేట్మెంట్స్ ఇస్తారు. లైక్ సపోజ్ ఒక స్టేట్మెంట్ క్వశ్చన్ చూసుకుంటే అభిధమ పీఠిక అనేది రూల్స్ ఫర్ మాంక్స్ని లైక్ దిట్ ఈస్ ఆల్ డిస్క్రైబ్స్ అబౌట్. ఈజ్ ఇట్ కరెక్ట్ స్టేట్మెంట్? నో. ఓకే, ఎందుకంటే మనకి అభిధమ పీఠిక అనేది బుద్ధిస్ట్ యొక్క టీచింగ్స్ కానీ ఫిలాసఫీస్ గురించి మెన్షన్ చేశారు, నాట్ అబౌట్ ద రూల్స్ ఫర్ మాంక్స్. రూల్స్ ఫర్ మాంక్స్ మెన్షన్ చేసి మనకి వినయ పీఠికలో. అర్థమైందా స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎలా వస్తే మీరు ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది? సో జస్ట్ ఆ విధంగా మీరు ఇక్కడ కాన్సెప్ట్స్ని ఫోకస్ చేస్తూ ఉండండి. ఎస్, 8-fold పాత్ అనేది మనకి అబ్సల్యూట్లీ కరెక్ట్, దట్ ఈస్ బై గౌతమ బుద్ధ. ఓకే, అండ్ దెన్ ఈవెన్ ఈ 8-fold path it is also known as middle path or else a middle way kuda. Okay, next, Buddhism made an important impact by allowing the 2 sections of society into its fold. They were merchants and priests, money lenders and slaves, warriors and traders, women and shudras. ఎస్పెషల్గా బుద్ధిజంలో ఏంటంటే ఒక గ్రేటర్ ఇంపాక్ట్ ఉండింది. ఈవెన్ అదర్ లైక్ డిఫరెంట్ సెక్ట్స్ ఆఫ్ పీపుల్ని కూడా వీళ్ళు ఈ యొక్క బుద్ధిజం రిలీజియన్లోకి యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో మేజర్గా ఇంపాక్ట్ అనేది ఈ యొక్క 2 సెక్ట్స్ని అలో చేయడం ద్వారా వచ్చిందనమాట. మరి ఆ 2 సెక్ట్స్ ఎవరు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా? ఎస్, Buddhism made an important impact by allowing the 2 sections of society into its fold. Option B, option D, option A. Fine. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఉమెన్ అండ్ శూద్రాస్ని కూడా బుద్ధిజం యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇంటూ ఇట్స్ ఫోల్డ్స్. సో బేస్డ్ ఆన్ దాట్ ఎక్కువగా ఇంపాక్ట్ అనేది బుద్ధిజంలో ఈవెన్ ఈ 2 గ్రూప్ ఆఫ్ సెక్ట్స్ని అలో చేయడం వల్ల కూడా రావడం జరిగింది. ఓకేనా? అండ్ ఈవెన్ చూసుకున్నట్లయితే బుద్ధిజం అనే రిలీజియన్ ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ అనమాట, అంటే ఎవరైనా బుద్ధిజంని అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈవెన్ లైక్ యూ కెన్ కన్సిడర్ ద బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈవెన్ ఫర్ బోత్ మెన్ అండ్ యాజ్ వెల్ as ఉమెన్. ఎస్పెషల్గా బుద్ధిజంలో వాళ్ళు ఫాలో అయింది కూడా ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అండి. మెన్, ఉమెన్, శూద్రాస్ ఇవేమీ డిఫరెన్సెస్ లేకుండా లైక్ ఈ రిలీజియన్ అనేది ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకునే విధంగానే ఈ యొక్క పర్టికులర్ ప్రిన్సిపల్స్ కానీ ఫిలాసఫీస్ కానీ ఈ బుద్ధిస్ట్ యొక్క టీచింగ్స్ కానీ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్, మెన్షన్ ద ప్లేస్ వేర్ బుద్ధ అటైన్డ్ ఎన్లైటన్మెంట్. సార్నాథ్, బోధ్గయ, కపిలవస్తు ఆర్ రాజ్గృహ. ఎస్, బుద్ధిస్ట్కి సంబంధించిన 5 ప్లేసెస్ కానీ జనరల్గా మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ అవే ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి కూడా నేను మీకు క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను. ఓకేనా? సెషన్ని మీరు ఎండ్ వరకు వాచ్ చేయండి, కంప్లీట్గా మీకు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్స్ వస్తాయి. ఓకే? ఎస్, బుద్ధకి ఎన్లైటన్మెంట్ వచ్చింది ఏ ప్లేస్లో అండి? దట్ ఈస్ ఎట్ బోధ్గయ, రైట్? అండర్ ద బోధి ట్రీ బుద్ధ గాట్ ద ఎన్లైటన్మెంట్, రైట్?
నెక్స్ట్, which one of the following was the last Buddhist text produced in India? Divya Vandana, Daha Kosa, or else Vajra Chedika, or else Vamsta Pakshni. ఇక్కడ ఏమన్నారు, లాస్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఎస్పెషల్గా మనకి రీజియన్ కూడా మెన్షన్ చేశారు, ఎందుకంటే బుద్ధిస్ట్ టెక్స్ట్ అనేవి మనకి శ్రీలంకలో కానీ ఇలా కొన్ని అదర్ రీజియన్స్లో కూడా మేజర్గా ప్రాబబ్లీ లైక్ రైజ్ అవ్వడం జరిగింది. బట్ ఎస్పెషల్లీ లాస్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ విచ్ వాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా అని మనకి పర్టికులర్ రీజియన్ కూడా మెన్షన్ చేశారు. మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేసేయండి. సో అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ వంశ పక్షిని ఏదైతే ఉందో దిస్ వాస్ ద లాస్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ అనమాట, ఎస్పెషల్గా ఇండియాలో ప్రొడ్యూస్ అయింది. మరి ఈ యొక్క లాస్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ని కూడా ప్రొడ్యూస్ చేసింది మనకి ఎవరు అంటే దట్ ఈస్ బై ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద ఆరిజిన్ ఆఫ్ ద మౌర్యాస్. ఓకే, మౌర్యన్ కింగ్డమ్ అప్పుడు మనకి ఈ యొక్క లాస్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ అనేది ఇండియాలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఎర్లీ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ వర్ కంపోజ్డ్ ఇన్ ప్రాకృత్ టెక్స్ట్, పాలీ టెక్స్ట్, సాంస్క్రిట్ ఆర్ పిక్టోగ్రాఫికల్ టెక్స్ట్. మనకి బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ అనేవి కంపోజ్ చేసిన జనరల్గా లాంగ్వేజెస్ని బేస్ చేసుకునే క్వశ్చన్ ఇది. ఐదర్ లైక్ సాంస్క్రిట్, ప్రాకృత్ లేదంటే పాలీ లాంగ్వేజెస్. ఇక్కడ అడిగింది కూడా చూడండి, ఎర్లియర్ బుద్ధిస్ట్ టెక్స్ట్ అన్నారు, అవునా? సో స్టార్టింగ్లో మనకి దట్ ఈస్ ప్రారంభ బౌద్ధ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో సో అవి ఏ ఒక్క పర్టికులర్ లాంగ్వేజ్లో మనకి డిస్క్రైబ్ చేయడం జరిగింది. Yes, option B, option A, option C, ఎస్, ఎర్లీ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఒకసారి మీరు అది చూసుకోండి, క్వశ్చన్లో పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎర్లీ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ అనేవి మనకి పాలీ టెక్స్ట్లో కంపోజ్ చేశారండి. ఫస్ట్ యూజువల్గా స్టార్టింగ్లో మనకి పాలీ టెక్స్ట్లోనే మోస్ట్ ప్రాబబ్లీ ఉన్నాయన్నమాట. అండ్ ఈవెన్ ఆ ఎర్లీ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్లో ఇందాక నేను చెప్పినట్లుగా త్రిపీటకాస్ కూడా ఏవైతే ఉన్నాయో లైక్ ద సాక్రెడ్ బుక్ ఆఫ్ బుద్ధిస్ట్కి సంబంధించి కూడా ఇది కూడా మనకి పాలీ లాంగ్వేజ్లోనే టెక్స్ట్ చేయడం లైక్ స్క్రిప్చర్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, గౌతమ బుద్ధ ఎక్స్పైర్డ్ ఎట్ కుషీనగర్, సార్నాథ్, బోధ్గయ ఆర్ లుంబిని. అండ్ జస్ట్ నౌ ఇక్కడ ఇందాక డిస్కస్ చేసిన మనం ఎన్లైటన్మెంట్ గురించి. ఎన్లైటన్మెంట్ ఎక్కడ జరిగింది? దట్ ఈస్ ఎట్ బోధ్గయ, రైట్? సో ఇక్కడ మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు కదా. నెక్స్ట్, గో ఫర్ లుంబిని, సార్నాథ్ ఆర్ కుషీనగర్. ఎస్, ఎస్ ఈవెన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ మీకు ఏంటంటే గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీకు ఏ ఎగ్జామినేషన్, నాట్ ఓన్లీ గ్రూప్ 4, ఐదర్ ఫర్ ఎస్ఎస్సి కానీ గ్రూప్స్, ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్ ఏవైనా కూడా ఈవెన్ ఈ కాన్సెప్ట్ జనరల్గా ఏన్షియంట్ హిస్టరీ నుండి ఖచ్చితంగా మీకు బుద్ధిజం నుండి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎస్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మనకి ఈవెన్ డెత్ ప్లేస్ చూసుకున్నట్లయితే మనకి బుద్ధ దట్ ఈస్ ఎట్ కుషీనగర్ అండి. Next, the third Buddhist council was patronized by Kanishka, Ashoka, Mahakashyapa or Sabkarni. సో నేను ఇందాక చెప్పినట్లుగా ఓవరాల్గా మనకి ఎన్ని బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అండి? 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్. సో మీరు ఇక్కడ ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ లొకేషన్. ఓకే, ఎక్కడ కండక్ట్ చేశారు అండ్ వీటిని ప్యాటర్నైజ్ చేసింది ఎవరు? సో డెఫినెట్లీ from this Buddhist councils you will get a question in your SSC examinations also. Yes, Lumbini birth place, even మనం ఇక్కడ చూసుకున్నా కూడా కుషీనగర్ వచ్చేసి డెత్ ప్లేస్ అండ్ బోధ్గయ ఎన్లైటన్మెంట్ ప్లేస్. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆర్ ద ఈవెంట్స్ ఆఫ్ గౌతమ బుద్ధ అన్నప్పుడు ఈ 3 ఇంపార్టెంట్ ఏరియాస్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎన్లైటన్మెంట్ బోధ్గయ, డెత్ ఈజ్ ఎట్ కుషీనగర్ అండ్ బర్త్ ప్లేస్ మనకి లుంబిని. ఎస్, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ప్యాటర్నైజ్ చేసింది ఎవరు? ఎస్, ఫైన్, వెరీ గుడ్, దట్ ఈస్ బై అశోక అండి. సో ఒకసారి చూసుకోండి, ఇందాక నేను చెప్పినట్లుగా 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అన్నాను కదా. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మనకి రీజియన్స్ కూడా మెన్షన్ చేశాను. ఫస్ట్ వన్ అట్ రాజ్గృహ, సెకండ్ వన్ వైశాలి, థర్డ్ వన్ పాటలీపుత్ర అండ్ ఫోర్త్ మనకి కుండాలవన్, దట్ ఈస్ ఈవెన్ అట్ కాశ్మీర్, అవునా? అండ్ దెన్ ప్యాటర్నైజ్ చేసిన డైనాసిటీస్ కానీ లైక్ కింగ్స్ కానీ చూసుకుంటే ఫస్ట్ అజాతశత్రు, సెకండ్ వన్ కాలశోక అండ్ ఇందాక నేను మెన్షన్ చేసిన క్వశ్చన్ ఏంటి? థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ప్యాటర్నైజ్ చేసింది అశోక, మౌర్య డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి.
అండ్ దెన్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి మనకి కాశ్మీర్లో కండక్ట్ చేశారు, దట్ ఈస్ బై కనిష్క, కుషాన్ డైనాస్టీకి సంబంధించిన రూలర్ అనమాట. ఓకేనా. సో దీస్ వర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి. ఒకవేళ మీకు ఇప్పటివరకు ఐడియా లేకపోయినా కూడా నో ఇష్యూస్, అట్లీస్ట్ యూ కెన్ టేక్ డౌన్. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్ హూ ఆర్ అటెండింగ్ ద సెషన్, ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ని క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నాను, బికాస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ దట్ మీరు ప్రాపర్గా నోట్ మేకింగ్ మీకు ఉంటుందని. ఎందుకంటే ఓరల్గా చెప్పినప్పుడు మేబీ మీరు కొన్ని పాయింట్స్ మిస్ అవ్వచ్చు. సో అందుకోసం నేను ప్రతిదీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా డిస్ప్లే చేస్తున్నాను. సో మీకు నెససరీ అనుకుంటే యూ కెన్ టేక్ ద నోట్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే, బుద్ధిజం ఇన్ నేపాల్ వాస్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ సముద్రగుప్త, అశోక, చంద్రగుప్త ఆర్ హర్షవర్ధన. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఇండియాలోనే కాకుండా మనకి అదర్ రీజియన్స్లో లైక్ చూసుకుంటే మనకి నేపాల్లో కానివ్వండి అండ్ ఈవెన్ రిలేటెడ్ టు శ్రీలంక. ఓకే, దట్ మీన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి కూడా బుద్ధిజం స్ప్రెడ్ అయిందనమాట. సో ఇందాక మనం కొన్ని డిస్కస్ చేసాం, ఏంటి ఈ బుద్ధిజం సాక్రెడ్ బుక్స్ కానివ్వండి, రైట్, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ కానివ్వండి, లైక్ మనకు డిఫరెంట్ రీజియన్స్లో కండక్ట్ చేశారు అనేది. ఇన్ ద సేమ్ వే బుద్ధిజంని కూడా లైక్ ఇందాక డిస్కస్ చేసినట్టుగా అశోకుడి పీరియడ్లో కూడా అదర్ రీజన్స్కి స్ప్రెడ్ చేయడం జరిగింది బుద్ధిజం అనే కాన్సెప్ట్ని. సో అదేవిధంగా ఈవెన్ నేపాల్కి సంబంధించి ఎవరి పీరియడ్లో బుద్ధిజం అనేది స్ప్రెడ్ అవ్వడానికి వీలుంది అనేది క్వశ్చన్. ఓకే, ఇట్ was introduced during the reign of. Yes, if you can move, Ashoka. Absolutely correct. నేను ఇందాక చెప్పినట్లుగా మీకు అశోక మెనీ ప్రామినెంట్ బుద్ధిస్ట్ మాంగ్స్ కూడా ఈవెన్ దే హ్యావ్ యాక్చువల్లీ స్ప్రెడెడ్ దిస్ పర్టికులర్ బుద్ధిజం కాన్సెప్ట్ని టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండి. ఓకే, అశోకుడితో పాటు అదర్ ఇంపార్టెంట్ రూలర్స్ కూడా అండ్ అదర్ ఇంపార్టెంట్ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో బుద్ధిజంకి సంబంధించి, సో ఎస్పెషల్గా ఈ నేపాల్ రీజియన్ కానీ శ్రీలంక రీజియన్ కానీ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యాయి అనమాట బుద్ధిజం అనే కాన్సెప్ట్. నెక్స్ట్, కాయిన్స్ మేడ్ ఆఫ్ మెటల్ ఫస్ట్ అపియర్డ్ ఇన్ హరప్పన్ సివిలైజేషన్, లేటర్ వేదిక్ ఏజ్, ఏజ్ ఆఫ్ బుద్ధ, ఏజ్ ఆఫ్ ద మౌర్యాస్. సో ఇక్కడ కాయిన్స్ మనకి దేని ద్వారా, దట్ ఈస్ త్రూ ద మెటల్, కాయిన్స్ ఆఫ్ మెటల్. ఎస్ coins made up of metal first appeared in. ఫైన్, ఇక్కడ మనకి ఏజ్ ఆఫ్ బుద్ధ అండి. ఈ మెటల్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో సో ఫస్ట్ యాక్చువల్గా అపియర్ అయింది మనకి డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బుద్ధ అనమాట. సో బుద్ధుడి కాలంలో ఈ మెటల్ కాయిన్స్ అవి ఫస్ట్ మనకి రావడం జరిగింది. ఓకేనా, ఎందుకంటే కొన్నిసార్లు ఈవెన్ ఇక్కడ మీకు స్టేట్మెంట్స్లో ఇచ్చినప్పుడు కాయిన్స్ మేడ్ అప్ ఆఫ్ మెటల్ ఫస్ట్ అపియర్డ్ ఇన్ హరప్పన్ సివిలైజేషన్, ఈస్ ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, అప్పుడు మీ స్టేట్మెంట్ ఏమవుతుందండి, ఫాల్స్ అవుతుంది. బికాస్ మెటల్ కాయిన్స్ అనేవి ఫర్ ద ఫస్ట్ టైం లైక్ అపియర్ అయింది మనకి బుద్ధుడి కాలంలో. ఓకేనా, నాట్ రిగార్డింగ్ ద హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, నెక్స్ట్, what is Milindhapanu? So it is a Buddhist place or one of the names of Buddha, Buddhist specimen of the art or a Buddhist text. సో జనరల్గా మనకి చూసుకుంటే ఈ మిలింద పన్హా అనేది బుద్ధిస్ట్ టెక్స్ట్ అండి. అంటే ఎస్పెషల్గా ఈ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఏదైతే ఉందో సో ఇది ఎప్పటి నుండి ఈ పర్టికులర్ టెక్స్ట్లో మనకి ఏ పీరియడ్ నుండి ఉన్నాయి అంటే 100 BCE నుండి 200 BCE మధ్య కాలంలో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో అండ్ ఆల్సో ద క్వశ్చన్స్ ఆఫ్ మిలిందా అనేది ఎస్పెషల్గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్ ఇండియన్ హిస్టరీ డిడ్ ద క్షత్రియాస్ హ్యావ్ ఎ డిస్టింక్ట్ ఐడెంటిటీ, ఏజ్ ఆఫ్ బుద్ధ, మౌర్య పీరియడ్, పోస్ట్ మౌర్య పీరియడ్ ఆర్ గుప్తా పీరియడ్. సో ఇక్కడ ఏమన్నారు మనకి ఇండియన్ హిస్టరీలో ఎస్పెషల్గా క్షత్రియాస్కి ఒక డిస్టింక్ట్ ఐడెంటిటీ ఉంది అంటే మనకు అది ఏ పీరియడ్లో ఇండియన్ హిస్టరీలో. ఎస్, క్షత్రియాస్కి ఎక్కువగా ఐడెంటిటీ ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ వచ్చింది కూడా మనకి చూసుకుంటే వన్ ఆఫ్ ద పర్టిక్యులర్ పీరియడ్ అనమాట. ఎస్, ఈజ్ ఇట్ గుప్తా పీరియడ్? ఫైన్.
ఈవెన్ చూసుకున్నా కూడా ఈ క్షత్రియాస్, ఓకే, ఏజ్ ఆఫ్ బుద్ధుడి కాలంలోనే ఈవెన్ క్షత్రియాస్కి కూడా ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ రావడం జరిగింది. ఈవెన్ ఈ క్షత్రియాస్ ఏదైతే ఉందో ఐడెంటిటీ అనేది బుద్ధిస్ట్తో పాటు ఈవెన్ జైనిజం సంబంధించి కూడా ఇక్కడ ఈ క్షత్రియాస్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఐడెంటిటీ కానీ ఉంటుందండి. ఓకే, బుద్ధిజం అండ్ జైనిజం ఈ 2 పీరియడ్స్లో. ఓకే, నెక్స్ట్ Buddha gave the first sermon at the Deer Park in Magadha, Sarnath, Sanchi or Lumbini. సో లుంబిని ఏంటండి, బుద్ధుడి యొక్క బర్త్ ప్లేస్. అండ్ ఇందాక డిస్కస్ చేసాము డెత్ ప్లేస్ ఎక్కడ మనకి కుషీనగర్, అవునా. నెక్స్ట్ ఎన్లైటన్మెంట్ వచ్చింది ఎక్కడండి, జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్, దట్ ఈస్ ఇట్ బోధ్గయ అండర్ ద బోధి ట్రీ. అండ్ హియర్ ద క్వశ్చన్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ సర్మన్ ఎట్ ద డీర్ పార్క్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్, మగధ, సార్నాథ్, సాంచి ఆర్ లుంబిని. సో నేను ఇందాక చెప్పాను కదా మీకు ఓవరాల్గా ఇప్పుడు. సో మీకు ఫస్ట్ నుండి మీరు క్లాస్ విన్నట్లయితే ఈవెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లేసెస్. సో ఇప్పుడు ఐడియా ఉందా మీకు బుద్ధిస్ట్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవి అండ్ ప్లేసెస్ ఏవి. లైక్ చెప్తాను చూడండి ఒకసారి, మళ్ళీ 4 చెప్తాను. లైక్ ఫస్ట్ సెర్మన్, ప్లేస్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, అండ్ నెక్స్ట్ మూవింగ్ టు బర్త్ ప్లేస్, అండ్ నెక్స్ట్ మూవింగ్ టు డెత్ ప్లేస్. ఓకే, ఈ 4 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ వాటి యొక్క ప్లేసెస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక టేబులర్ కాలం లాగా ప్రిపేర్ చేసుకోండి. సో మీకు ఫర్దర్ ఎగ్జామినేషన్స్కి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చినా కూడా యూజ్ అవుతుంది, లేదు అన్నప్పుడు స్టేట్మెంట్ అయినా యూజ్ అవుతుంది. ఎస్ సంతోష్, మిడీవియల్ హిస్టరీకి సంబంధించిన ఎంసీక్యూస్ అప్కమింగ్ సెషన్స్లో ఉంటాయి మీకు. ఎస్, 8-fold పాత్ గురించి ఇందాక నేను చెప్పాను రేణుక మీకు, దట్ ఈస్ రిలేటెడ్ టు బుద్ధిజం. ఎస్, మనకి ఇక్కడ ద ఫస్ట్ సెర్మన్ అట్ డీర్ పార్క్ వచ్చేసి దట్ ఈస్ ఎట్ సార్నాథ్, అవునా. ఈవెన్ బుద్ధ వెంట్ టు సార్నాథ్ నియర్ వారణాసి ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఎస్పెషల్ రిలేటెడ్ టు ద 4 నోబుల్ ట్రుత్స్కి సంబంధించి ఈ ఫస్ట్ సెర్మన్ అనేది గౌతమ బుద్ధ ఇవ్వడం జరిగింది. ఎక్కడ మనకు అది అంటే అట్ డీర్ పార్క్ ద ఫస్ట్ సెర్మన్ విచ్ ఇస్ ఇన్ సార్నాథ్. ఓకే, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, బుద్ధ మీన్స్ ద ఎన్లైటెడ్ వన్, ద రిలీజియస్ ప్రీచర్, ద జీనియస్, ద పవర్ఫుల్. బుద్ధ మేజర్ లైక్ మనం చూసుకుని గౌతమ బుద్ధుడు అంటాం, అవునా. యాక్చువల్గా అయితే సిద్ధార్థ గౌతమ అనేది ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ గౌతమ బుద్ధ. బట్ లేటర్ ఇక్కడ గౌతమ బుద్ధ అనేది లైక్ ఆఫ్టర్ హీ వాజ్ లైక్ ఏంటంటే మనకి ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత అయినా చూసుకున్నప్పుడు లైక్ నిర్వాణ కానీ ఈ మహాపరినిర్వాణ, అవునా. సో ఈవెన్ చూసుకుంటే ఈ బుద్ధ అనే కాన్సెప్ట్ మనకి సినారియోలోకి రావడం జరిగింది. సో ప్రీవియస్గా అయితే ఒరిజినల్ నేమ్ ఏంటి, సిద్ధార్థ గౌతమ. ఎస్, బుద్ధ అంటే మనకి ద ఎన్లైటెడ్ వన్ అండి. దట్ ఈస్ బుద్ధర్స్ ఒరిజినల్ నేమ్ వాజ్ సిద్ధార్థ గౌతమ అండ్ ఈవెన్ హిస్ ఫాదర్ నేమ్ వాజ్ శుద్ధోదన, మదర్ నేమ్ వాజ్ మహామాయ, అవునా. అండ్ గౌతమి దట్ వాజ్ హిస్ స్టెప్ మదర్, యశోధర వాజ్ హిస్ వైఫ్. రీసెంట్గా నేను ఇక్కడ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు మెన్షన్ చేశాను, ఈవెన్ హిస్ ఫస్ట్ టీచర్ వాజ్ ఆలార్ కాలం అండి. ఓకే, రాహుల్ గౌతమ బుద్ధుడి యొక్క సన్ అనమాట. కంతక్ ఏంటది, హిజ్ రాయల్ హార్స్ అనమాట, అవునా. కంతక్ అనేది రాయల్ హార్స్. అండ్ వన్ మోర్ థింగ్ చూసుకోండి ఇక్కడ, ఎందుకు డిఫరెంట్ నేమ్స్ లైక్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ మెన్షన్ చేశాను అంటే రీసెంట్గా మనకి మహావీర్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు రీసెంట్ ఒక స్టేట్ ఎగ్జామినేషన్లో. సో అదేవిధంగా ఒకవేళ మీకు గౌతమ బుద్ధుడికి సంబంధించి ఈ యొక్క పర్టికులర్ లైక్ మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ అడిగినప్పుడు మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా లైక్ ఈ కాన్సెప్ట్ చదవలేదు అన్న క్వశ్చన్ మార్క్ మీకు లేకుండా సో ప్రతిదీ గౌతమ బుద్ధుడికి సంబంధించిన అదర్ ఇంపార్టెంట్ పర్సన్స్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో లైక్ హిస్ ఫాదర్ మదర్ ఫస్ట్ టీచర్ ఎవరు, సో ఇవన్నీ కూడా లిస్ట్ ప్రొవైడ్ చేశాను. సో మీకు కావాలి అనుకుంటే యూ కెన్ టేక్ ద నోట్స్, ఓకేనా. Next, name the clan that Buddha belonged to. That is Gnatrika, Maurya, Sakya or Kuru. సో బుద్ధకి సంబంధించిన ఏ క్లాన్కి సంబంధించిన వ్యక్తి అని అడిగారు మనకి ఇక్కడ, ఏ వంశానికి చెందినవారు. దట్ ఈస్ రిలేటెడ్ టు బుద్ధ బిలాంగ్స్ టు. ఎస్, బేసిక్ క్వశ్చన్ దిస్ ఇస్. ఎస్, కంతక్ వాస్ ద రాయల్ హార్స్ నేమ్ అండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి. ఎస్ కవిత, అదే చెప్తున్నాను. ప్రీవియస్గా కూడా మీకు ఈ విధంగా ఆ పర్సనాలిటీస్కి సంబంధించిన రిలేటెడ్ నేమ్స్ కూడా అడుగుతున్నారు. సో అందుకోసమే నేను ఇక్కడ బుద్ధిస్ట్కి సంబంధించిన గౌతమ బుద్ధుడికి సంబంధించిన అదర్ ఆప్షన్స్ లైక్ అదర్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్, బుద్ధ బిలాంగ్స్ టు సఖ్యా క్లాన్ అండి, అవునా. And even related to Sakya was the ancient tribe, okay, of the Indian subcontinent, especially in the first, that is millennium BCE. And even the Buddha texts like Shakyas, the inhabitants of Sakya Janapada.
ఈవెన్ చూసుకోండి వన్ థింగ్, గౌతమ బుద్ధుడికి సంబంధించి లైక్ బర్త్ ప్లేస్ ఎక్కడ అండి మనకి లుంబిని, అవునా? అండ్ ఆల్సో ఈవెన్ రిలేటెడ్ టు సక్యా క్లాన్ అండ్ రిలేటెడ్ టు హిస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, you have to get a basic idea, okay? So even if it is statements like example, Gautama Buddha belongs to a Maurya dynasty or Maurya clan, is it correct statement? No, because here Gautama Buddha manaki belong ayindi Sakya clan ki sambandhinchina vyakti, okay na? So if okavela meeku Sakya clan mention cheste, the statement will be perfect, okay na? ఎస్. సో ఈ విధంగా మీరు ఇక్కడ క్వశ్చన్సే కాకుండా ఒకవేళ ద సేమ్ కాన్సెప్ట్ నుండి మీకు డిఫరెంట్ విధాలుగా క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఫస్ట్ ఒక అనాలిసిస్కి రండి. అప్పుడు ఏంటంటే మీకు క్లాస్ అనేది ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. బుల్ ఇన్ బుద్ధిజం ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఈవెంట్ ఇన్ బుద్ధాస్ లైఫ్? బర్త్, గ్రేట్ డిపార్చర్, ఎన్లైటన్మెంట్ ఆర్ మహాపరినిర్వాణ? అండ్ దెన్ ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాంట్లో మీకు ఈవెంట్స్ అండ్ ప్లేసెస్ గురించి డిస్కస్ చేసామా? ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా మీరు చూసుకోవాల్సింది సింబల్స్ అండి, ఓకే? అండ్ వీటితో పాటుగా 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మనం. సో బేస్డ్ ఆన్ దాట్ ఈవెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటి బుద్ధిస్ట్ నుంచి అడిగేది, బుద్ధిజం కాన్సెప్ట్ నుండి అంటే సింబల్స్. ఎస్. ఆప్షన్ డి మహాపరినిర్వాణ, ఆప్షన్ బి గ్రేట్ డిపార్చర్. ఫైన్. ఆల్ రిలేటెడ్ టు ద మనకి దట్ ఈస్ రిలేటెడ్ టు ద బర్త్ అండి, దట్ ఈస్ లోటస్ అండ్ బుల్ అనేది. అండ్ ఈవెన్ రిమైనింగ్ సింబల్స్ కూడా చూసుకోండి, ఈవెన్ మీకు ఫర్దర్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. సో ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. లైక్ గ్రేట్ డిపార్చర్కి మనకి హార్స్ ట్రీ సింబల్తో మెన్షన్ చేస్తారు. అండ్ ఎన్లైటన్మెంట్ దట్ ఈస్ నిర్వాణ వచ్చేసి బోధి ట్రీ, బోధ్గయాలో. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ఫస్ట్ సెర్మన్ దట్ ఈస్ ఈవెన్ రిలేటెడ్ టు ద 8 స్పోక్డ్ వీల్ అండి, అదే మనకి ధమ్మచక్ర పరివర్తన. అండ్ మూవింగ్ టు డెత్ పరినిర్వాణ వచ్చేసి స్తూప, ఓకే? ఇవి మనకి ఇంపార్టెంట్ సింబల్స్ అనమాట, దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఈవెంట్స్ ఆఫ్ ద గౌతమ బుద్ధ. నెక్స్ట్, వైశాఖ పూర్ణిమ హ్యాస్ అ గ్రేట్ సిగ్నిఫికెన్స్ బికాస్ ఇట్ వాస్ ఆన్ దిస్ డే. బుద్ధ వాస్ వన్, బుద్ధ గాట్ ఎన్లైటెడ్ అండ్ బుద్ధ డైడ్, ఆల్ ఆఫ్ ద అబవ్. మనకి వైశాఖ పూర్ణిమ అనేది చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు ఈ బేసిస్ పైన. ఈవెన్ మీకు సెంట్రల్ ఎగ్జామినేషన్స్లో కూడా వైశాఖ పూర్ణిమ గురించి కొన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ మీకు ఈ యొక్క పర్టిక్యులర్ వాట్ వి కెన్ సే దట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ ద ఆప్షన్స్. ఎస్. ఎస్ ఎస్ సుజాత, వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూ వచ్చేసి మనకి మోనోలిథిక్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ, ఇందాకే డిస్కస్ చేసాము, దట్ ఈస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. మేబీ మీరు సెషన్ స్టార్టింగ్లో అటెండ్ అవ్వకపోయి ఉండొచ్చు, సో దాట్ ద సేమ్ క్వశ్చన్ మళ్ళీ మీకు రైజ్ అయింది. ఎస్ అనిల్, రిలేటెడ్ టు పాలిటీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డెఫినెట్లీ ప్రీవియస్గా ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేసాము పాలిటీకి సంబంధించి. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అప్కమింగ్ సెషన్స్ కూడా మీకు పాలిటీ బేస్ చేసుకొని వి విల్ డిస్కస్. ఎస్, ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ఆల్ ఆఫ్ ద అబవ్ అండి. ఈవెన్ ఈ వైశాఖ పూర్ణిమ సిగ్నిఫికెన్స్, గౌతమ బుద్ధ డైడ్ అండ్ ఆల్సో గాట్ ఎన్లైటెడ్మెంట్ అండ్ రిలేటెడ్ టు ద బర్త్ ఆల్సో, ఆల్ రిలేటెడ్ టు ఆన్ ద పూర్ణిమ డే, ఓకే? సో ఇక్కడ మనకి ఆల్ ఆఫ్ ద అబవ్. నెక్స్ట్, బుద్ధ గేవ్ హిస్ ఫస్ట్ రిలీజియస్ మెసేజ్ ఎట్ రాజ్గృహ, పాటలిపుత్ర, గయా ఆర్ సార్నాథ్. ఫస్ట్ రిలీజియస్ మెసేజ్ మనకి గౌతమ బుద్ధ ఎక్కడ ఇవ్వడం జరిగింది, ఏ రీజియన్లో అంటే that is at Sarnath andi, okay? The first sermon or the first religious message which is a deer park in Sarnath in the state of Uttar Pradesh, avuna? Varanasi, near Varanasi manaki Uttar Pradesh lo Sarnath daggara deer park for the first time Gautama Buddha first religious message లేదా first sermon ni conduct చేయడం జరిగింది, okay? Next, which one of the following is not a sect of Buddhism? Mahayana, Hinayana, Digambar or Theravada. So వన్స్ మీకు ద సెక్స్ రిలేటెడ్ టు బుద్ధిజం ఐడియా ఉన్నట్లయితే యూ కెన్ ఎలిమినేట్ దట్ అండ్ యూ కెన్ ఆన్సర్ ఈజీలీ. మహాయాన, హినయన, దిగంబర్ ఆర్ తెరవేద.
ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఎస్ మూవింగ్ టు యర్ ఆన్సర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మనకి దిగంబర్ అండి. అదే మనకి హినయన సెక్ట్ అయినా ఆర్ ఎల్స్ ఈవెన్ రిలేటెడ్ టు మహాయాన అండ్ హినయన అండ్ యాజ్ వెల్ అస్ థెరవేద. సో ఆల్ దిస్ రిలేటెడ్ టు బుద్ధిజం. అండ్ ఇక్కడ దిగంబర మరి ఏ పర్టికులర్ రిలీజ్ సంబంధించిన సెక్ట్ అంటే మనకి జైనిజంకి సంబంధించింది దిగంబర. దిగంబరతో పాటు శ్వేతాంబర్ కూడా. ఓకేనా, దీస్ వర్ ద రిలేటెడ్ సెక్ట్స్ రిలేటెడ్ టు ద జైనిజం. ఓకే, సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ జైనిజంకి సంబంధించి కూడా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. Next, what is the first sermon of Buddha called as? So related to Brahmajala Sutta or Dharmachakka Pattabhina Sutta or else Kanchanaya Gotu Sutta or else Mahaparinirvana. So related to the first sermon andi. సో జనరల్గా మీకు ఈజీగా ఐడియా ఉంటే ఇందాక నేను డిస్కస్ చేశాను, ఆల్ రిలేటెడ్ టు ద వీల్స్ ఆఫ్ లైఫ్ లైక్ అండ్ ఈవెన్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ కాన్సెప్ట్. ద ఫస్ట్ సెర్మన్ మనం చూసుకుంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ద 34 సుత్తాస్ అండి. దేంట్లో దట్ ఈస్ అట్ దిఘా నిఖాయ. ఓకే, సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద లాంగ్ డిస్కోర్సెస్ ఆఫ్ గౌతమ బుద్ధాకి సంబంధించి ఈ పర్టికులర్ ఫస్ట్ సెర్మన్ అనేది మనకి ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బుద్ధ, ధమ్మ అండ్ సంఘ టుగెదర్ నోన్ యాజ్ త్రిరత్న, త్రివర్గ ఆర్ త్రిసర్గ ఆర్ త్రిమూర్తి. త్రిపీఠకాస్ అనే కాన్సెప్ట్ చూసారు మీరు. అండ్ ఇన్ ద సేమ్ వే మనకి ఈ బుద్ధ, ధమ్మ అండ్ యాజ్ వెల్ అస్ సంఘ వీటిని కూడా మనకి టుగెదర్గా ఒక వన్ పర్టికులర్ నేమ్తో పిలవడం జరుగుతుంది బుద్ధిజం కాన్సెప్ట్లో. సో జస్ట్ గో త్రూ ఇట్. అండ్ వన్ థింగ్ ఇక్కడ మీకు క్లియర్గా ఐడియా ఉండాల్సింది బుద్ధిజం కాన్సెప్ట్లో 8 ఫోల్డ్ పాత్ గురించి అండ్ యాజ్ వెల్ అస్ 4 నోబుల్ ట్రుత్స్. ఓకేనా, అండ్ మూవింగ్ టు త్రిపీఠకాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి ఇవైతే. ఓకేనా, అండ్ నెక్స్ట్ మూవింగ్ టు బుద్ధ, ధమ్మ అండ్ సంఘ టుగెదర్ నోన్ యాజ్ ఎస్ త్రివర్గ, ఆప్షన్ ఏ త్రిరత్నాస్. ఎస్ వెరీ గుడ్, రిలేటెడ్ టు త్రిరత్న అండి. సో ఫస్ట్ వన్ బుద్ధ. మనకేంటంటే బుద్ధ మీనింగ్ వచ్చేసి ద ఎన్లైటెడ్ వన్. అవునా, ఇందాకే డిస్కస్ చేసాము ద ఎన్లైటెడ్ వన్ అనేది యాక్చువల్గా ద బుద్ధ ఒక ఒరిజినల్ మీనింగ్. అండ్ నెక్స్ట్ ధమ్మ అంటే ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ఆల్ అబౌట్ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. అండ్ సంఘ వచ్చేసి కమ్యూనిటీ ఆఫ్ మాంక్స్ కానీ ఈ నన్స్ కానీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ ఏదైతుందో అది మనకి ఇక్కడ సంఘ అనమాట. సో ఈ మూడింటిని కలిపి మనం ఏమని పిలుస్తారు, దట్ ఈస్ రిలేటెడ్ టు త్రిరత్న అనే కాన్సెప్ట్. ఓకే, అండ్ కొన్నిసార్లు స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే త్రిరత్న విచ్ కంపోజెస్ బుద్ధ, ధమ్మ అండ్ సంఘ, ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, అది మనకి బుద్ధిజంలో త్రిరత్న అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, అండ్ కొన్నిసార్లు ఈ బుద్ధ, ధమ్మ, సంఘ అనేవి వాటికి సంబంధించిన ఈ యొక్క పర్టికులర్ మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో డెరివేషన్, సో వాటి బేసిస్గా మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ అడుగుతుంటారు. ఓకేనా, సో బెటర్ బీ పర్ఫెక్ట్ విత్ ఆల్ ద మీనింగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద త్రిరత్నాస్. ఓకేనా, ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ద కాన్సెప్ట్ ఆఫ్ 4 నోబుల్ ట్రుత్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజియన్? జైనిజం, సిక్కిజం, హిందూయిజం ఆర్ బుద్ధిజం. ఇందాక చెప్పాను నేను మీకు ఏంటది, మీరు ఇక్కడ 8 ఫోల్డ్ పాత్ అండ్ 4 నోబుల్ ట్రుత్స్, త్రిపీఠకాస్, త్రిరత్నాస్ అనే కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి బుద్ధిజంలోని. అవునా, సో దాంట్లో ఇప్పుడు ఒకటి మనకి ఏంటంటే ఈ 4 నోబుల్ ట్రుత్స్ అనేది మనకి ఏ రిలీజియన్ సంబంధించింది, రిలేటెడ్ టు బుద్ధిజం. ఎస్ నెక్స్ట్ మరి ఆ 4 నోబుల్ ట్రుత్స్ ఏంటి అంటే ఆల్ రిలేటెడ్ టు సారోస్ అండి. ఈ డిజైర్స్ని బేస్ చేసుకొని ఓకేనా సారోస్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అసలు ఈ సారో అనే కాన్సెప్ట్ మనకి జనరల్గా బుద్ధిజంలో ఈ 4 నోబుల్ ట్రుత్స్లో డీల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను మీకు 4 నోబుల్ ట్రుత్స్ ఏంటో కూడా మెన్షన్ చేశాను. ఎందుకంటే సమ్ టైమ్స్ మీకు స్టేట్మెంట్స్లో ఎలా ఇస్తారు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 4 నోబుల్ ట్రుత్స్ ఆఫ్ గౌతమ బుద్ధ ఆర్ ఎల్స్ లైక్ బుద్ధిజం అంటారు. సో వన్స్ మీకు ఆ 4 స్టేట్మెంట్స్ ఐడియా ఉంటేనే, ఆ 4 నోబుల్ ట్రుత్స్ ఐడియా ఉంటేనే ఎలిమినేట్ చేసేస్తూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అని అడిగినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా, సో ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్ అనేది, అండ్ ఈ సారోస్ని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అనేది ద థర్డ్ వన్. అండ్ ఆల్సో సెకండ్ వన్ ఏంటంటే మెయిన్ కాజ్ ఏంటి సారో ఉండడానికి, దట్ ఈస్ డిజైర్స్ ఉండడం వల్ల మనకి సారోస్ వస్తాయి. అవునా, ఆబ్వియస్లీ రైట్. అండ్ నెక్స్ట్ వన్ మూవింగ్ టు దిస్ కెన్ బి అచీవ్డ్ బై ఫాలోయింగ్ ద 8 ఫోల్డ్ పాత్, అష్టాంగ మార్గ్. ఈ 8 ఫోల్డ్ పాత్ ఏదైతే ఉందో ఈ సారోస్ అనేవి మనం జనరల్గా దట్ కెన్ బి రిమూవ్డ్, బట్ ఈవెన్ ఇది ఎలా అచీవ్ చేయొచ్చు అంటే త్రూ 8 ఫోల్డ్ పాత్ మనకి ఈవెన్ ఈ బుద్ధిజం కాన్సెప్ట్లో ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద 4 నోబుల్ ట్రుత్స్ ఆఫ్ ద బుద్ధిజం. ఓకే, ఎస్ 4 నోబుల్ ట్రుత్స్ అండి మీకు. నెక్స్ట్
ద చైత్య అండ్ విహారాస్ వర్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ద మాంక్స్ ఆఫ్ విచ్ రిలీజియన్? జుడాయిజం, క్రిస్టియానిటీ, బుద్ధిజం ఆర్ హిందూయిజం? సో మనకి ఈ చైత్య అండ్ విహారాస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్గా మాంక్స్ కోసం కన్స్ట్రక్ట్ చేసింది బుద్ధిజంలో అండి. అండ్ ఈ చైత్యాస్ అనేవి ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఇన్ బుద్ధిజం. చైత్యాస్ అనేవి మాంక్స్కి సంబంధించి. మరి విహారాస్ అనేవి ఏంటి? దాట్ వర్ ద డ్వెల్లింగ్ ప్లేసెస్ ఆఫ్ మాంక్స్. ఓకేనా? అండ్ ఈవెన్ ఈ చైత్య అండ్ విహారాస్ యొక్క సేలియంట్ ఫీచర్స్ ఏంటి మరి అంటే, వన్ థింగ్ చూసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే స్క్వేర్ మండపాస్ అనేవి కేవ్, ఇన్సైడ్ ద కేవ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఓకేనా? అండ్ ఆల్సో ఈవెన్ దాట్ పర్టిక్యులర్ మండపాస్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ దాట్ వర్ సరౌండెడ్ బై ద డ్వెల్లింగ్ ప్లేసెస్ ఫర్ ద మాంక్స్. సో ఇది మనకి విహారాస్ అండ్ యాజ్ వెల్ as చైత్యాకి సంబంధించిన, బుద్ధిజం సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట. వాటి యొక్క ఫీచర్స్ మ్యాక్సిమం అడగరు, బట్ జనరల్గా అయితే ఈ బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి మీకు వీటిపైన, అంటే ప్లేసెస్కి సంబంధించి లేదా కన్స్ట్రక్షన్స్కి సంబంధించి డ్యూరింగ్ ఎస్పెషల్లీ ఇన్ ద పీరియడ్ ఆఫ్ బుద్ధిజం. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తాను చూడండి. ఈరోజు మీరు క్లాస్లో జస్ట్ బుద్ధిజం అనే కాన్సెప్ట్ నుండి మేజర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అండ్ ఈవెన్ అవి మనం డిస్కస్ చేసామా లేదా. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే గౌతమ బుద్ధుడికి సంబంధించిన హిస్టరికల్ ఏరియాస్. ఓకే, సో హిస్టరీ డిడ్ వి డిస్కస్డ్? ఎస్. ఏం డిస్కస్ చేసాము హిస్టరీలో? మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, తన ప్లేస్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఆల్సో ఈవెంట్ రిలేటెడ్ టు ద ఒరిజినల్ నేమ్ లైక్ సిద్ధార్థ గౌతమ, రైట్? అండ్ ఈవెన్ ఫాదర్ నేమ్, లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే డిస్కస్ చేస్తాం, లైక్ ద హిస్టరీ రిలేటెడ్ టు దట్ పర్టిక్యులర్ పర్సన్. దెన్ రిలేటెడ్ టు ద ప్లేసెస్ అండ్ యాజ్ వెల్ as ఈవెంట్స్. హ్యావ్ వి డిస్కస్డ్ లైక్ బర్త్ ప్లేస్ ఎక్కడ, డెత్ ప్లేస్ ఎక్కడ, సర్మన్ ఎక్కడ కండక్ట్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం, మహాపరినిర్వాణ అండ్ నిర్వాణ. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు సింబల్స్. హ్యావ్ వి డిస్కస్డ్? ఎస్. Next moving to eightfold path and as well as 4 noble truths and even Tripitakas and related to Triratnas kuda. Okay na? Next మీరు ఇక్కడ చూడాల్సింది 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో, 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అండ్ వాటి లొకేషన్స్ ఎక్కడ నిర్వహించారు అండ్ ఆల్సో ఎవరు ప్యాటర్నైజ్ చేశారు. ఓకే, ద కింగ్స్ ఆర్ ద కింగ్డమ్స్. అండ్ ఈవెన్ ఇండియాలోనే కాకుండా బుద్ధిజం అనేది అదర్ రిలీజియన్స్కి ఎవరి పీరియడ్స్లో స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఎస్, జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈవెన్ రిలేటెడ్ టు ద నేపాల్, శ్రీలంక ఎక్సెట్రా. నవ్ ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? సో బుద్ధిజంలో మ్యాక్సిమం మీకు రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు అంటే దీనికి మించైతే మీకు బియాండ్ ఈ కాన్సెప్ట్స్ మించైతే మీకు వెళ్ళవు క్వశ్చన్స్ బుద్ధిజం నుండి. మ్యాక్సిమం నేను ఈరోజు డిస్కస్ చేసిన సెషన్ ఏదైతే ఉందో సో దీంట్లో నుండి మీకు కానీ ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, సింపుల్ వేలో క్వశ్చన్స్ అడుగుతారు. లేదు అనుకుంటే హిస్టరీ చెప్పాను నేను మీకు బుద్ధుడికి సంబంధించి, ఆ కాన్సెప్ట్ నుండి మీకు ఇన్డెప్త్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, స్టేట్మెంట్స్లో ఇస్తారు, లేదంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఇస్తారు. లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ గౌతమ బుద్ధ అంటారు. లైక్ వాళ్ళ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఏదో ఒకటి అందులో మీకు రాంగ్గా మెన్షన్ చేస్తారు. సో అప్పుడు మీరు దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు కొంచెం క్వశ్చన్ అనేది కాంప్లికేట్ అవుతుంది కదా. సో ఆ విధంగా ఏంటంటే మీరు ఇక్కడ వన్స్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే క్వశ్చన్ ఫార్మాట్ మనకి చేంజ్ అయినా కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు, అవునా? అండ్ ఆల్సో మీకు ఈ సింబల్స్ని కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఇస్తుంటారు. సో బెటర్ బీ ఫోకస్ ఆన్ దాట్. అండ్ వీటితో పాటుగా అదర్ థింగ్ ఏంటంటే 16 మహాజానపదాస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు ప్రీవియస్గా నేను చెప్పిన హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి కొన్ని. సో ఆల్రెడీ ఒకటి మీకు టీఎస్ కానిస్టేబుల్ సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అప్పుడు హిస్టరీకి సంబంధించి ఒక మ్యారథాన్ సెషన్ కూడా తీసుకున్నాను. దాంట్లో మీకు 16 మహాజానపదాస్ వాటి యొక్క క్యాపిటల్స్ కూడా డిస్కస్ చేశాను. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఆ వీడియోని వాచ్ చేయండి. లేదు అనుకుంటే ఒకసారి మీరు అట్లీస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత మేక్ ఏ లిస్ట్ ఆఫ్ 16 మహాజానపదాస్ అండ్ వాటి క్యాపిటల్స్ కూడా. ఓకేనా? సో మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ బేస్డ్గా ఖచ్చితంగా ఈ మహాజానపదాస్ నుండి మీకు క్యాపిటల్స్ అండ్ ఆ సిటీస్ గురించి నేమ్స్ అడుగుతారు. ఓకేనా? ఎస్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఆల్ రిలేటెడ్ టు ద బుద్ధిజం. ఓకే, సో ఈరోజు సెషన్లో మనం కంప్లీట్గా ఏన్షియంట్ హిస్టరీలో బుద్ధిజం కాన్సెప్ట్కి సంబంధించిన ఎంసీక్యూస్ కానివ్వండి అండ్ అదర్ డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది ఒక క్లియర్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. అండ్ రిలేటెడ్ టు త్రిపీటక సంబంధించింది కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఏ ఒక పర్టికులర్ సాక్రెడ్ బుక్లో మనకి వేటి గురించి డిస్క్రైబ్ చేస్తారు, బుద్ధుడి యొక్క టీచింగ్స్ ఎందులో ఉంటాయి, ఓకేనా? అండ్ రూల్స్ ఆఫ్ మాంగ్స్ ఎందులో ఉంటాయి మనకి త్రిపీటకాస్లో అనేది కూడా మీకు ఐడియా ఉండాలి. ఆల్రెడీ ఈవెన్ క్లాస్లో కంప్లీట్గా నేను మీకు డిస్కస్ చేశాను. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఎస్ 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 టుమారో విల్ బీ హ్యావింగ్ అ సెషన్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఈవెన్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే
ఏపీ ఆర్ టీఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకేంటంటే మీకు సంబంధించిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి చందన్ లాజిక్స్ యాప్లో మీకు ప్రతి కోర్స్ అవైలబుల్గా ఉంది. సో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. దే విల్ రిజాల్వ్ యువర్ ఇష్యూస్. అండ్ స్టేట్ టీఎస్ అండ్ ఏపీఏ కాకుండా సెంట్రల్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లైక్ రైల్వేస్, ఎస్ఎస్సి ఆర్ బ్యాంక్, ఈవెన్ యూపీఎస్సీ సీసాట్ బ్యాచ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈవెన్ ఐసెట్ కానీ డిఫెన్స్, సిఆర్పిఎఫ్ బ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ పర్టిక్యులర్ కోర్సెస్ మీకు స్టిల్ డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కూడా అడిగారు రీసెంట్గా, లైక్ బేస్డ్ ఆన్ ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్. ఈవెన్ ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసిన సాఫ్ట్ కాపీ కూడా మీకు చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ కూడా మీకు ఈ యొక్క పర్టికులర్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? ఎస్, హిస్టరీకి సంబంధించి ఫుల్ క్లాస్ వీడియో అంటే ప్రీవియస్గా మీకు కొన్ని హిస్టరీ బేస్డ్గా టీఎస్ ఎగ్జామినేషన్స్, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ప్రిలిమ్స్ అప్పుడు కొన్ని సెషన్స్ తీసుకున్నాను. సో అంటే ఏంటంటే లైక్ మీరు ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి అనేది మాత్రమే అందులో ఉంటాయి. మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో విత్ దట్. ఓకేనా? ఎస్. So this is all related to the Buddhism concept from the ancient history concept. Okay na? So I hope everyone was clear with the session, and still if you have any doubts you can mention the comment section later also. So thank you guys. We'll be meeting in the next upcoming session. Until that, stay tuned and all the best for your upcoming examinations.